హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని ఒక పద్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? అలసరసానంబు పరిమళము గలుగు వస్తువులను మహితలయానంబుల నాసనముల నుబ్బకు కలుగుంజను కాలవశముగాను కుమారా. సంపదలు కలిగినప్పుడు గర్వము పొందకు అనుచు మనకు ఈ పద్యం అయితే ఈ విధంగా రచించబడింది. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాము. మనము ఈ భూమి యందు యోగ్యమైన అన్నము, పరిమళ ద్రవ్యములు, వాహనములు, ఆసనములు అనున్నవి కాలమును అనుసరించి కలుగుచుండును. కాలమునందు వశమై తొలగిపోవును. కావున అట్టివి లభించినప్పుడు గర్వమును పొందకుము అని మనకు ఎంతో చక్కగా పద్యం అయితే చెప్పబడింది కదా. ఎంత అర్థం ఉందో ఈ పద్యంలో. మనము ఈ కుమార శతకంలో ప్రతి ఒక్క పద్యము ఏదో ఒక మనకు ఒక పూర్తి అర్థాన్ని, మనకు తెలియనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క పద్యము కూడా ఎంతో అర్థాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది కదా ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా తప్పకుండా వినండి, చూడండి. ఈ ట్రెండింగ్ ఉన్న ఛానల్లో కుమార శతకంలోని పద్యాలను మీకు రోజు వినిపిస్తున్నాను కదా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అందరూ కూడా చాలామంది వింటున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఛానల్ని. మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు.